రంగురంగుల రగ్గులు, చలికాలంతో స్వెటర్లకు యమగిరాకీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. కమర్షియల్ సినిమాకి అర్థమే మారిపోయింది. ఒకప్పుడు చొక్కా నలగకుండా 100 మందిని ఎగరేసి కొట్టిన బడా స్టార్స్ ఇప్పుడు తమ పాత్ర కోసం నలిగిపోతున్నారు. పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ నే ఎంచుకుంటున్నారు. అంటే దర్శకుల మైండ్ లో ఈ మార్పు మొదలైందా, లేక మారకపోతే కష్టమని మన హీరోలే మారిపోతున్నారా? అసలేం జరుగుతోంది? టాలీవుడ్ హీరోలు ఇప్పుడు మాస్ రగడ్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలాంటి కథలకి తమ నటనతో కమర్షియల్ స్టామినా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రంగస్థలం నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. సుకుమార్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ చేసి అందరూ షాక్ అయ్యేలా చేశాడు చిట్టిబాబు. ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో అలాంటి కొత్త ప్రయోగమే మరొక్కటి చేస్తున్నాడు. జనతా గ్యారేజ్, అరవింద్ సమేత సినిమాల్లో క్లాస్ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ RRR కోసం లుక్ మార్చాడు. దేవరతో టోటల్ ఫార్మాట్ నే మార్చేశాడు. పంచకట్టులో తన పర్ఫార్మెన్స్ చూపించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తర్వాత దేవర 2 కోసం మరోసారి అదే పాత్రలో పరకాయ ప్రవేశం చేయనున్నాడు. పుష్పతో బన్నీకి ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది. పుష్ప 2లో అదే జోరు చూపించాడు. దసరాతో 100 కోట్లు వసూలు చేశాడు నాని. ఊర మాస్ గిటప్ లో కేక పుట్టించాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో పారడైజ్ అనే మూవీ చేయబోతున్నాడు. ఇందులో కూడా తన పాత్ర డీ గ్లామర్ గానే ఉంటుందట. మొత్తానికి పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలపైనే ఫోకస్ చేస్తున్నారు తెలుగు హీరోలు. అలాంటి కథలకి తమ నటనతో కమర్షియల్ స్టామినా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.